మేఘనా భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయలుదేరారండి. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్లో మలుపు వద్ద మేఘనా భావన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు కోల్పోయింది, లోయలో పడిపోయింది. వాళ్ళిద్దరూ స్పాట్లో చనిపోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. యువతుల మృతితో వారి కుటుంబం పూర్తిగా శోకంలో మునిగిపోయింది. మొలకనూరులో భావన ఇల్లు ఇప్పుడు కన్నీటి సంద్రమైంది. నా బిడ్డ అమెరికాలో ఉంది, పెద్ద చదువు చదివింది అని మొన్నటి వరకు గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకున్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, ఆ ఊరి ప్రజలతో అందరితో ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అమెరికాలో చదువు పూర్తయిపోతుంది, మంచి ఉద్యోగం వస్తుంది అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు బిడ్డ శవం ఎప్పుడు వస్తుందో అని చెప్పి దిక్కులు చూస్తున్నారు. వాళ్ళు పస్తులుండి అప్పులు చేసి జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళని చదివించారు. బిడ్డ తిరిగి వస్తుందని, పెళ్లి చేసి చూసుకుంటామని కోటి ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. గుండెలు అవిసేలా ఆ తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. చిన్నమ్మాయి అంటే ఏం చదువుకుందాం? ఇప్పుడు చిన్నమ్మాయి 3 సంవత్సరాలు అయిందండి. ఎంఎస్ చదవటానికి వెళ్ళింది. ఎంఎస్ చదివింది, పూర్తయింది. ఇప్పుడు జాబ్ దాంట్లో. జాబ్ ఎక్కడ వస్తుంది సార్? అక్కడే ఒహాయిలో ఉన్నాయి. అంటే జాబ్ రాలేదు, జాబ్ టచ్ లో ఉంది. ఫ్రెండ్స్ ఉంటుంది అక్కడ? ఫ్రెండ్స్ తోటి ఉంటుంది. ఎంతమంది సార్ ఉంటారు ఫ్రెండ్స్? 4 ఫ్రెండ్స్ అండి. 4 మొత్తం 9 మంది వెళ్ళారు ఫ్రెండ్స్ అంతా. ఎక్కడికి వెళ్ళారు సార్ వాళ్ళు? టూర్ వెళ్ళారు. మన మామూలుగా క్రిస్టియన్ సెలవులు కదా, అటుకి వెళ్ళారు. కాలిఫోర్నియా దగ్గర డెత్తీస్ ఏదో ఉంది, అక్కడ ఏరియా చిన్న గ్రామం అంట. ఆ గ్రామానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి వస్తా లోయలో పడింది. 3 రోజుల నాడు చెప్పిందండి మామూలుగా. ఏం లేదు, డాడీ బిజీ కదా, అయ్యావు కదా బిజీ మాట్లాడలే వాళ్ళని చెప్పింది. భావన ఎట్లా ఉండేదమ్మా అంత మామూలుగా? చాలా బాగుంటదండి. నా కూతురికి అయింది బంగారం అండి. నా కూతురు ఎవరి జోలికి పోదు అండి. నా బిడ్డ ఎవ్వరికి ఏమందు, ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, మమ్మల్ని బాధ పెట్టదు. ఇవాళ బాధ పెట్టిపోయింది మమ్మల్ని. చూశారుగా ఆ తల్లిదండ్రుల బాధ చూస్తుంటే నిజంగా ఎవరికైనా కన్నీళ్ళలాగు. జీవితం అసలు ఒక్కోసారి ఎంత అనూహ్యంగా మారిపోతుందో, ఎంత క్రూరంగా తయారవుతుందో ఈ ఘటన గుర్తు చేస్తుంది. ఉన్నత లక్ష్యాల కోసం వెళ్ళారు, అనంత వాయువుల్లో కలిసిపోయినటువంటి మేఘనా భావనల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబాలకు తీరని శోకాన్ని తట్టుకునే ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిద్దాం.